పవర్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభకు శాసన నిర్మాణ అధికారాలు, ఆర్థికపరమైన అధికారాలు, న్యాయ సంబంధ అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారాలు, ఎన్నికపరమైన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు, ఇలా పలు రకాల అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను ప్రతిపాదించే అధికారం లోక్సభకు ఉంటుంది. ఆర్టికల్ 169 ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా లోక్సభకు అధికారం ఉంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ను, కాగ్, యూపీఎస్సీ చైర్మన్ మొదలగు వారిని తొలగించే విషయంలో లోక్సభకు అధికారం ఉంటుంది. మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్కి సంబంధించి రాజ్యసభతో పోలిస్తే లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఈ బిల్స్ను మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, తర్వాత రాజ్యసభకు పంపించాలి. ఈ బిల్స్ను రిజెక్ట్ చేసే అధికారం రాజ్యసభకు లేదు. సాధారణంగా లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. లోక్సభ పదవీ కాలాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిలో 1 సంవత్సరం చొప్పున ఎంతకాలమైనా పొడిగించవచ్చు మరియు లోక్సభను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే మొత్తం మంత్రిమండలి రాజీనామా చేసినట్టే. లోక్సభ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లోక్సభ యొక్క ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.